నిమ్మగడ్డ అనే రమేష్ అనే వ్యక్తి అంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా చేశాడు. చంద్రబాబు తొత్తు అనమాట అతను. అయితే ఇతను ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు ఇతనికి చెప్పడం వల్ల సెప్టెంబర్లోనే దీని గురించి కోర్టుకి వేసాడు. ఇప్పుడు వేసింది కాదు, ఇది న్యూ డెమోక్రసిటీ అనే దాని కింద కోర్టుకి వేసాడు. ఈ అవ్వాతాతల పెన్షన్లు ఈ వాలంటీర్లు ఇస్తున్నారు కదా, దీని గురించి కొద్దిగా క్రియేట్ చేసి జగన్కి లబ్ధి చేకూరేలాగా ఉంటుంది, అవి లేకుండా కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతాడన్న విధంగా చంద్రబాబు నాయుడు ఆటాడాడు. ఆ గేమ్లో నిమ్మగడ్డ రమేష్ ఇరుక్కున్నాడు. అది పరిస్థితి. ఓకే అన్న, మరి నేను రోజున అదే ఫీజు రిమర్స్మెంటు, నెక్స్ట్ సబ్సిడీ బిల్లులు, పంట నష్టపోయిన వాళ్ళకి మనీ వచ్చే అవకాశాలు వేయాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళు మరి ఈసీ కంప్లైంట్ ఇచ్చారు, దానికి మీరేమంటారు? దానికి కూడా ఇతనే కారణం. ఎవరన్నా? నిమ్మగడ్డ రమేషే. ప్రతిదీ కూడా రమేష్ ఎవరు మనిషి అన్న? చంద్రబాబు మనిషి. అతనిది దుగ్గిరాల మండలం. అతను క్యాస్ట్ ఫీలింగ్గా అంతకుముందు కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చంద్రబాబుకే సపోర్ట్ చేశాడు. అది అన్న, ఈ కులుక్తులు వల్ల ఎట్లా వస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? జగన్మోహన్ రెడ్డిని ఢీకొనే మగోడు ఇక్కడ ఎవడు లేడు. ఢిల్లీలోనే సోనియా గాంధీని గడగడలాడిచ్చాడు. ఓకేనా? ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి మోసపోయేటువంటి హామీలు ఇచ్చాడు. ఒకప్పుడు ఈ హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తున్నాడు, మీరందరూ సోమరపోతులు అని చెప్పి అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఇతను ఎక్కువగా ఇచ్చాడుగా, మరి ఎక్కువగా ఇచ్చాడుగా. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, మరి ఆడబిడ్డ పుడితే 1500 అంటున్నాడు, మరి అన్నీ ఇస్తానంటున్నాడు. ఏమి ఇస్తాడు ఈయన? చెప్పు. ఈయన చేయలేంది ఆయన చేస్తాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని. అభివృద్ధి అంటే ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు వస్తే డబ్బున్నోడే దోచుకుంటాడు. ఇప్పుడు అక్కడ మన రాజధానిలో 33,000 ఎకరాలు కొన్నారు. ఎవరి అవన్నీ? ఎవరి? ఒక పేదవాడి అనేవి ఉన్నాయా? ఎవడీ లేవు, మొత్తం ఉన్నోళ్ళే. అటు రాజధాని అన్నాడు, ఇటు రాజధాని అన్నాడు, అటు రాజధాని అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ స్థలాలు కొనిపించి నానా విధంగా చేసి 10 ఏళ్ళు ఉన్న దాన్ని కూడా సట్టా బుట్ట సర్దుకొని వచ్చాడు వాడు. అది సరే. చివరి రాజకీయాలు చూస్తే ఎవరు గెలుస్తారన్న? జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా 120, 130 సీట్లతో గెలుస్తాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఇతను నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళారని మీరు అంటున్నారు కదా, నరేంద్ర మోడీని వేయించిందే, చంద్రబాబుని వేయించిందే నరేంద్ర మోడీ. కావాలని మళ్ళీ బయటికి తెచ్చారు. మళ్ళీ వీళ్ళు కావాలని ఆడి కాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వీడిని లోపల దెంగుతారు కాబట్టి ఆ పని జరుగుతుంది. నన్ను ఎవడు పీకలేడు అంటే ఒక 45 ఏళ్ల యువకుడు చంద్రబాబుని 52 రోజులు లోపల పెట్టి ఆడిచ్చాడు. ఇంకేమన్నా కావాలా? థ్యాంక్ యూ.